నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి హోలీ సంబరాలను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లోనే పారిశుద్ధ్య కార్మికులు మేయర్కు హోలీ రంగులు పులిమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హోలీ పండుగ ఆనందదాయకంగా జరుపుకోవాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి హోలీ సంబరాలను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లోనే పారిశుద్ధ్య కార్మికులు మేయర్కు హోలీ రంగులు పులిమే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హోలీ పండుగ ఆనందమయంగా జరుపుకోవాలని కోరారు. రంగులు హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. హోలీని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పీఆర్టీయూ, వివిధ ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక డివిజన్ ప్రజలు మేయర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు ఇట్లా ఒక ఫోటో ఉంటుందా? హ్యాపీ జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ. అందరూ ఒకసారి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్కి సన్మాన మహోత్సవం గుండ్లపల్లి వంశస్థులు నిర్వహించారు. గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ని శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్కి సన్మాన మహోత్సవం గుండ్లపల్లి వంశస్థులు నిర్వహించారు. గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గుండ్లపల్లి వంశస్థులు హాజరయ్యారు. సన్మాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారంతో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా గెలుపొందామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. సరే, నేను అనుకున్న పని తృప్తి అయింది. ఇది ఒకటి నా మనసులో ఉండే దాని గురించి వచ్చింది. నాకు ఇంకేం అవసరం లేదు. కానీ రకంగా ఆయన పోషణ సాయము కరోనా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడే బయటకు వచ్చి చేసిన ఆ సేవా కార్యక్రమాలే ఆ భగవంతుడు ఆశీస్సులు. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు
పక్షంగా ఒక వ్యక్తి ఉండు, అది మనందరికీ తెలియదు. అది మన పిల్లపిల్ల వ్యక్తే. ఎందుకంటే ఎంత కష్టపడ్డామో, ఎన్ని నష్టాలు కోర్చున్నామో, ఎక్కడ తిప్పినో, ఎన్ని స్థానాలు మారినాయో మనకు తెలుసు. పాపులు కలిపి మన పిల్లపిల్ల నిలబెట్టు గెలిపించిన ధైర్యం మా అన్నదమ్ములది అన్నది కూడా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు నేను ఒక చైర్మన్ బాధ్యత తీసుకున్న 11 రోజులు అవుతుంది. 11 రోజుల్లో కూడా నేను ఫస్ట్ ఎవరైనా నువ్వంటే నేను ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకే కాక నా ఎక్కడ ఎంత పదవి వచ్చినా కూడా నేను మా అమ్మ కొడుకునే, మా గుల్లెపల్లి వంశానికి నేను వాళ్ళ పిల్లలుగానే ఒక కుటుంబ సభ్యులాగానే ఉండాలి తప్ప నేను చైర్మన్ అని చెప్పి ఒక కిరీటం వచ్చిందని చెప్పి నేను వాళ్ళ దూరంగా ఎప్పుడు ఉంటాను. వాళ్ళ సలహాలు సూచన మేరకే ఈ 5 ఏళ్ళు కూడా కలిసి పనిచేసి ఈరోజు ఒక మంచి పేరు సంపాదించుకుని ఒక కాన్సెప్ట్ తోటి వచ్చింది తప్ప ఏదో డబ్బు సంపాదించుకుని ఆశతోటి కానీ ఇంకా వేరే విధంగా రాలేదు. ఎందుకంటే మా ఊరు గుల్లెపల్లి, నా ఇంటి పేరు గుల్లెపల్లి, మా బలిగం అంతా గుల్లెపల్లిలో 1000 మంది ఉంటారు. అలాంటి బలిగాన్ని కూడా ఈరోజు చాలామంది తక్కువ చూసి మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు అనుకునేది ఎప్పుడైనా ఒకసారి క్రీడానికి కొట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి 20 ఏళ్ళు సార్ నేను ఎన్నో ఒడిగుడులు పడ్డా, కష్టాలు పడ్డా. గతంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి వస్తే నేను అన్ని లాస్ అయిపోయిన తర్వాత మా నాన్న మా అన్నదమ్ముల నుండి అరే నువ్వు భయపడకురా, మేమున్నాం, నేను సంపాదించిన ఆస్తి ఉంది, కొనికి పెడతాం అని చెప్పి వాళ్ళ ధైర్యం ఇచ్చి మా తమ్ముడు కానీ మా అన్నలు కానీ నాకు ధైర్యం ఇచ్చి ఈరోజు మళ్ళీ నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా మాకు బ్యాక్ బోన్గా మా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్గా మా డాక్టర్లు కానీ ఎవరైనా నాకు పూర్తి సహకారం అందించారు. అదేవిధంగా ఈరోజు కూడా నా కుటుంబ సభ్యులైన మా గుల్లెపల్లి వంశస్థులు అందరికీ కూడా మా అన్నదమ్ములకు మా అమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా మీ కొడుకు, మీ తమ్ముడు, మీ అన్న ఇక్కడ ఉన్నని చెప్పి మర్చిపోకుండా అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ మన గుల్లెపల్లి వంశస్థులు ఫస్ట్ ప్రయారిటీ. స్వామి పాదాల దగ్గర అందులో ఈ పదవి రావడం నేను ఎప్పుడైతే కళ్ళ కూడా అనుకోలేదు. ఈయన రాజకీయము 2006లో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా నాకు తెలియదు రాజకీయం. ఇంతసేపు నేను ఆయన వెనుకుండి నేను ఆయనకు సపోర్ట్గానే ఉన్నాను తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తా అని చెప్పేసి నేను ఏనాడు కూడా అనుకోలేదు. సరే లాస్ట్ టైం అదే బీసీ మహిళ రావడంతో నేను బయటికి రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఏదున్నా మా కుటుంబ సభ్యుల వాళ్ళతో కానీ మా శత్రుఘ్న వల్ల ఇప్పుడు ఈయన సహకారంతో నేను పోయినసారి కౌన్సిలర్గా చేసినాను. ఇంతకుముందు మన నరసింహ చెప్పినట్టు కింగ్ నేనైనా కింగ్ మేకర్ వేరే మా లక్ష్మణ్ బాబు. నేను అస్సలు కూడా ఊహించుకోలేదు. ఆ రోజు మనకు దుర్గమ్మ బోనాలు మంగళవారం రోజు బోనం ముగిస్తున్నాను. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మేడం వచ్చి ఒక సంతకం చేసుకోండి అని. దేనికి సార్ అని చెప్పేసి అంటే ఇట్లా విత్డ్రా చేసుకుంటూ యునానిమస్ అవుతారు. నేను నమ్మలేదు. దుర్గమ్మ ఉంది, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ ఇంకొకరు చెప్పినట్టుగా ఇప్పుడు మన నన్ను ఎవరు వచ్చి చెప్పారు కొంతమంది నేను కూడా గుర్తుపట్టాను, అది వాస్తవమే. ఇప్పుడు మన కళక్క చెప్పినట్టు కనీసం 6 నెలలకు ఒక్కసారి